హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అదే చెప్పుకుందాం, బట్ నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చేసి అందులోకి వెళ్దాము. సో ఇచ్చినటువంటి వాటిల్లో ఏవి రా మెటీరియల్స్గా వాడచ్చు జీవ ఇంధనాల కోసం 1, 2, 5, 6. సో కాబట్టి 3, 4 లేవు. గ్రౌండ్ నట్ సీడ్స్ వాడరు, అలాగే హార్స్ గ్రామ్ కూడా వాడరు. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 5, 6. సో ఇక ఈరోజు క్లాస్లో మనము రెగ్యులర్గా కాకుండా ఇండిపెండెన్స్ డే గురించి చెప్పుకుందాం. సో ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భాగంగా దాదాపుగా 200 సంవత్సరాల పైగా మగ్గిపోయినటువంటి భారతదేశం అంతిమంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించింది. ఈ స్వాతంత్రం సాధించడానికి ఎంతో గొప్ప గొప్ప నాయకులు తమ తాలూకా ప్రాణత్యాగాలను చేశారు. ఇదంతా మనం హిస్టరీలో చదువుకుంటాం. కేవలం స్వాతంత్రాన్ని, దేశానికి స్వాతంత్ర పోరాటాన్ని స్వాతంత్రం సాధించడానికి చేసినటువంటి అంశంగా చూడకూడదు. మీ అందరికీ తెలుసో తెలీదో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని ఒకటి జరుగుతుంది నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగేటప్పుడు. అప్పుడు గాంధీ గారు ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో అహింసా సిద్ధాంతాన్ని ప్రజలు పాటించలేదని, హింసాత్మక ప్రవృత్తిని ఆచరించారని నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేస్తారు. ఆ కాలంలో నెహ్రూ గారితో సహా సుభాష్ చంద్రబోస్ గారి వరకు అందరూ కూడా గాంధీ గారిని విమర్శిస్తారు. అంటే ఈ సమయంలో గాంధీ గారు ఈ యొక్క స్వాతంత్ర పోరాటాన్ని నడిపించి ఉంటే ఆ సమయానికే స్వాతంత్రం వచ్చి ఉండేది 1922 అని చెప్పేసి. కానీ గాంధీ గారు దానికి ఒప్పుకోరు. అంటే గాంధీ గారి యొక్క ఆలోచన ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం సంపాదించేటటువంటి తరుణంలో కేవలం నా దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని అందించడం కాదు, స్వతంత్ర పోరాటంలో భాగంగా ప్రభుత్వం మీద ఏ రకంగా ప్రజలు పోరాటం చేయాలో ఈ సమాజానికి నేర్పించాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ గాంధీ గారు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో నిజంగా గాంధీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్కి ఆ రోజు మొత్తం దేశంలో అందరినీ ఓ చిటికేసి కొట్టేయండి బ్రిటిష్ వాళ్ళందరినీ అంటే వచ్చేసేది స్వతంత్రం. కానీ స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు సాధించాలనుకుంది కేవలం స్వతంత్రం కాదు. భారతదేశంలో రేపొద్దున ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత ప్రజాస్వామ్యంలో భాగంగా ఏ రకంగా ప్రజలు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, ఏ రకంగా అహింసా మార్గంలో తమకు కావాల్సినటువంటి హక్కులను కానీ చట్టాలను కానీ పొందాలి, దీనికి ప్రజలను సమాయత్తం ఎట్లా చేయాలి అనేటటువంటి అంశం మీద మహానుభావుడు ఆయన ఆలోచించారు. అందుకే పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి తేడా ఇదే. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి వచ్చింది స్వతంత్రం, ఆగస్టు 15 మనకు వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది పాకిస్తాను? ఆ పోరాటాన్ని, ఆ పోరాట స్ఫూర్తిని పాకిస్తాన్లో ఎవడు నింపల. కానీ భారతదేశంలో ఆ పోరాట స్ఫూర్తిని అనేక మంది వ్యక్తులు, గాంధీ గారి తర్వాత కూడా జయప్రకాష్ నారాయణన్ గారు అట్లాంటి వాళ్ళు చాలామంది ఈ పోరాట స్ఫూర్తిని మన దేశంలో నింపారు. సో అందులోనే భాగంగా ఈరోజు మనము ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో భారతదేశం 1947 వచ్చినటువంటి అప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో చాలా కమ్యూనల్ వైలెన్స్ అనేటటువంటి జరిగింది. అంటే విపరీతమైనటువంటి మతోన్మాదానికి సంబంధించినటువంటి విషయాలు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో జరిగాయి. కొన్ని లక్షల మంది ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వలస వెళ్ళడం అనేటటువంటి జరిగింది. దీంతో పాటుగా రెఫ్యూజీ క్రైసిస్ అంటే శరణార్థులు యొక్క ఇబ్బందులు అనేటటువంటిది చాలా పెరిగాయి. ఆ రోజున కొన్ని లక్షల మంది, దాదాపుగా మనం చెప్తారు 20 లక్షలు 30 లక్షల పైచీలకు మంది పాకిస్తాన్ నుంచి ఇండియా, ఇండియా నుంచి పాకిస్తాన్ రావడం, అందులో కొట్టుకొని చనిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. దీంతోపాటు స్వాతంత్రం సంపాదించేటటువంటి సమయానికి భారత సమాజం ఎక్కువ పోవర్టీ అంటే పేదరికము, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము, అలాగే అభివృద్ధి లేమి అనేటటువంటివి బాగా పేరుకుపోయి ఉన్నాయి భారత సమాజంలో. దీంతో పాటుగా భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే 500 రాచరిక రాష్ట్రాలు లేదా రాజ్యాలు ఉన్నాయి. వీటిల్ని ఏకీకృతం చేయడం అనేటటువంటిది చాలా ఇబ్బంది పడినటువంటి అంశం. అందులో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో దీన్ని చాలా అద్భుతంగా తీసుకొని ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆపరేషన్ పోలో అనేటటువంటి దాన్ని నిర్వహించి మొత్తానికి ఈ 500 రాజ్యాలను కూడా భారత భూభాగంలో కలిపారు. అలాగే దీంతో పాటుగా ఫ్రీక్వెంట్ పెమైన్స్ అంటే 1950ల తర్వాత తరచుగా మనకు వచ్చినటువంటి కరువు కాటకాల సందర్భంలో మనకి వ్యవసాయంలో
చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఎదురయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. సో దీని కారణంగా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత దీన్ని తీసేయడానికి మనం హరిత విప్లవాన్ని తీసుకొచ్చాము. దాంతోపాటుగా పొలిటికల్ స్టెబిలిటీ అంటే రాజకీయాలలో స్థిరత్వం లేకపోతే ఆ దేశం ఎందుకు పనికిరాదు. దానికి ఉదాహరణే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా. సో కాబట్టి మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాము. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెమోక్రటిక్గా పనిచేయాలి, అంటే ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలి. ఖచ్చితంగా మన దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాయి. ఎంత గొప్ప ప్రభుత్వం రానివ్వండి, మరలా ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడగాల్సినటువంటి ఒక స్థితిని మనం తీసుకొచ్చాం. టర్కీ లాంటి కొంతలో కొంత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఇది జరగట్లా. కానీ మన దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేసిన వ్యక్తులు మాత్రమే ఎన్నికల్లో గెలుస్తున్నారు, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా జెండర్ డిస్క్రిమినేషన్ అంటే లింగ వివక్ష అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది ఆ సమయంలో. దాంతోపాటుగా ఫారెన్ రిలేషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాల మధ్య మనకున్నటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఇబ్బందులతో మనం స్వాతంత్రాన్ని ప్రారంభించాం. అలా ప్రారంభించి 78 సంవత్సరాలు అయింది. అలాగే కాంప్లెక్స్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, దీంతో పాటుగా మన రాజ్యాంగాన్ని కూడా కొంత సంక్లిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రాశాం. ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ మనది, చాలా వైవిధ్యభరితమైనటువంటి వ్యవస్థ. సో ఇందులో భాగంగా ఇండిపెండెంట్ మేజర్ అచీవ్మెంట్స్, డెఫినెట్గా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం చేరుకున్నది ఏదైనా ఉందంటే రాజ్యాంగాన్ని లిఖించడం. సో దానికి డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్గా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సో అందులో భాగంగా ఆయన అనుభవించినటువంటి వివక్ష మరి ఏ ఇతర వ్యక్తి కూడా నా దేశంలో అనుభవించకూడదు అని ప్రాథమిక హక్కుల్ని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. దాంతోపాటుగా చాలా దేశాలు రాజ్యాంగం రాసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే చాలా త్వరితగతిన రాజ్యాంగాన్ని రాసి 1950 జనవరి 26 నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అదే గణతంత్ర వేడుకలుగా మనం జరుపుకుంటాం. అలాగే సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఇంకోటి ఏముందంటే మనకి కేంద్ర ప్రభుత్వము, సమాఖ్య వ్యవస్థ, ఈ రెండింటి మధ్య సమతుల్యం రావాలి. బట్ దాన్ని కూడా రాజ్యాంగంలో మనం తీసుకొచ్చాము. ఎందుకంటే రకరకాల వైవిధ్యం ఉంది భారతదేశంలో. భాష, ప్రాంతము, వర్ణము, కులము, మతము, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని కలపాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి, సమైక్య వ్యవస్థ రావాలి. దాంతోపాటుగా ఫౌండేషన్ ఫర్ గవర్నెన్స్ అంటే మన పరిపాలనకు మూలాన్ని మనం ఏం తీసుకున్నామంటే రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైనటువంటి పాలన, దాంతోపాటుగా ప్రజాస్వామ్య సూత్రాలను మనం బేసిస్గా తీసుకున్నాం. అలాగే విలువలతో కూడినటువంటి రాజకీయాలు. ఈ మధ్యకాలంలో ఆ విలువలు తగ్గాయి అనుకోండి, రాజకీయాలు అంటేనే బూతులు తిట్టుకోవడం అయిపోయింది. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు దేశంలో ఉన్నటువంటి అందరు పౌరులకి, ఈవెన్ అమెరికా రాజ్యాంగంలో కూడా నల్ల జాతీయులకి ఈ యొక్క ఓటు హక్కు అనేటటువంటిది ఇవ్వలేదు. కానీ మనం 1950లోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి మరుక్షణమే వయోజన ఓటు హక్కుని అందరికీ కల్పించాం. దాని తర్వాత దాన్ని 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించారనుకోండి. ఈవెన్ మీకు యూకేలో కూడా అందరినీ పరిపాలించినటువంటి దేశమైన యూకేలో కూడా ఆడవాళ్ళకి ఈ ఓటు హక్కులు ఇవ్వాల, ఈ మధ్యకాలంలోనే ఇచ్చారు. సో కాబట్టి భారతదేశం అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి పురోగతి చూపించింది. అలాగే నేషన్ బిల్డింగ్లో భాగంగా మనం చూస్తే, అంటే మన దేశాన్ని బిల్డ్ చేసుకోవడంలో, దేశ నిర్మాణంలో భాగంగా మనం చూసుకుంటే డెఫినెట్గా మనకి పేదరికము, నిరక్షరాస్యత, అసమానతలు అనేటటువంటివి ఉన్నాయి. వీటిల్ని పాలదోరడానికి గాను మనము ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు తీసుకొచ్చాము. దాన్ని ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ఫార్మర్స్ చేశాము. కొంతవరకు సక్సెస్ అయింది. 1960లో దేశంలో ఏర్పడినటువంటి కరువు పరిస్థితులు, రెండోది అభద్రత, అంటే ఈ ఆహార అభద్రత నుంచి బయటపడేందుకు గ్రీన్ రెవల్యూషన్ 1960లో మనం తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా వెనకబడిన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి రిజర్వేషన్ పాలసీలు, అలాగే లింగ వివక్ష అనేటటువంటిది ఉంది. సో ఇది ఇప్పటికీ కూడా అతిపెద్ద సవాలుగా ఉంది భారతదేశంలో. నిన్న కూడా చూసాం, స్వాతంత్రానికి ఒక్కరోజు ముందు అనుకుంటా ఈ మన కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అభయ అని పెట్టారు. ఇప్పుడు పేరు కరెక్ట్ నేమ్స్, ఫుల్ నేమ్స్ చెప్పరు జనరల్గా. ఆమెను చాలా కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇవి మాత్రం పోలేదు. ఇవి పోవాలి అంటే సమాజం మేల్కోవాలి, చట్టాలు కాదు, సమాజం మేల్కొంటేనే ఇవి పోతాయి. సో ఆ రకంగా కూడా మనం ఇది చూడొచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ ఛాలెంజెస్, అంటే మనకు ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్ళు అనేటటువంటివి ఎదురయ్యాయి. డెఫినెట్గా మనం 1950ల తర్వాత ప్లాన్డ్ ఎకానమీ అంటే ప్రణాళికలను ఆధారంగా చేసుకొని ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అనేటటువంటిది జరిగింది. దాని తర్వాత
సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి పేరుతో, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేటటువంటి పేరుతో విదేశాల నుంచి వచ్చేటటువంటి వస్తువుల్ని తగ్గించి స్వదేశంలో ఉత్పత్తి పెంచాలని అనుకున్నాం. అదేం పెద్దగా జరగలేదు. అయితే ఏదేమైనప్పటికీ 1990లో వచ్చినటువంటి సంక్షోభం తర్వాత భారతదేశంలో ఎల్పిజి సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలను కాకుండా ప్రైవేట్ రంగానికి ఎక్కువగా ఈ సంస్థలను అందజేసేటటువంటి ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ప్రైవేట్లో చాలా అద్భుతమైనటువంటి పురోగతి వచ్చింది. ఈరోజు మనం దేశంలో చూస్తున్నటువంటి వృద్ధి అంతా కూడా ఎల్పిజి సంస్కరణల పుణ్యమే. సో అది మనం ఇక్కడ చూడొచ్చు. సో 1991 ఎకనామిక్ రిఫార్మ్స్, ఇవి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు, అలాగే ప్రైవేట్ రంగం యొక్క వృద్ధి, అలాగే భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ మార్కెట్స్కి ఓపెన్ చేసినటువంటి ఘనత ఎల్పిజి రిఫార్మ్స్కే దక్కుతుంది. దాంతోపాటుగా ప్లాన్డ్ ఎకనామీలో భాగంగా, అంటే ప్రణాళిక ఆర్థిక వ్యవస్థలో భాగంగా మన దేశంలో కొంతమేరకు ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామీకరణ అనేటటువంటి జరిగింది. అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా కొంతవరకు జరిగింది. ఉన్నప్పటికీ కూడా కొన్ని అసమర్థతలు అనేటటువంటి ఉన్నాయి. ఎస్పెషల్లీ బ్యూరోక్రసీ హర్డిల్స్, అలాగే పోటీతత్వం లేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఎనీవే కొంతవరకు మనం చేసాం. ఎస్పెషల్లీ హెవీ ఇండస్ట్రీస్ ఇట్లాంటి వాటిలో కొంచెం అద్భుతంగానే చేసాం. అలాగే ఎల్పిజి రిఫార్మ్స్ మనం చూసుకుంటే అందులో ఇందాక చెప్పినట్టుగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు పెరిగాయి, నూతన సాంకేతికతలు వచ్చాయి, ఆర్థిక వృద్ధి పెరిగింది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మన దేశంలో కొంతవరకు ఆర్థిక వృద్ధిని పెంచాయి. బట్ దీంతోపాటు కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు పెరిగాయి ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత. సో ఇది మనం ఎకనామిక్ రిఫార్మ్స్గా చెప్పచ్చు. ఇంకా ఫైనల్గా ఫారెన్ పాలసీ చూసుకుంటే చాలా అల్టిమేట్ ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే ఇనీషియల్గా మనము 1947-50 తర్వాత ప్రపంచంలో 2 అతిపెద్ద దేశాలు అవతరించాయి, అతిపెద్ద శక్తులు. ఒకటి అమెరికా నేతృత్వంలో నాటో, 2 రష్యా నేతృత్వంలో సోవియట్ యూనియన్. ఈ ఇద్దరిలోని మనం జాయిన్ అవ్వాల. ఈ సమయంలో వాళ్ళిద్దరికీ కూడా అంతర్యుద్ధం అనేటటువంటి జరిగింది, కోల్డ్ వార్ అని అంటాం. అప్పుడు మనము నాన్ అలైన్మెంట్ పాలసీని ఫాలో అయ్యాం, అంటే ఏ దేశంతోని దోస్తీ చేయలేదు. కానీ 1971లో మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్కి వచ్చినటువంటి ఇబ్బంది, మనకి పాకిస్తాన్కి వచ్చిన యుద్ధం కారణంగా మనం కొంతలో కొంత రష్యా వైపు వెళ్ళిపోయాం. అప్పటి నుంచి కూడా చాలా దౌత్యపరమైనటువంటి సంబంధాలను బలోపేతం చేశాం. ఈవెన్ యుఎన్ పీస్ కీపింగ్లో కూడా భారత్ యొక్క పాత్ర చాలా గణనీయమైనది. సో దాని తర్వాత మనము మన నేషనల్ ఇంట్రెస్ట్, అంటే మన జాతి యొక్క ప్రయోజనాలను మాత్రమే ఆలోచిస్తున్నాము. అలాని ప్రపంచాన్ని విస్మరించామని కాదు, మన జాతి ప్రయోజనాలు ఆలోచిస్తున్నాము. దాంతోపాటుగా అంతర్జాతీయంగా శాంతి, అలాగే సహకారము, వీటికి ఎప్పుడు కూడా భారతదేశం చేదోడు బాదోడుగా ఉంటుంది. ప్రపంచంలో ఒకే ఒక దేశం అమెరికాతోని రష్యాతోని, ఒకళ్ళతో కుడి చేత్తో ఇంకొకరితో ఎడం చేత్తో ప్రేమాయణం సాగించగలిగినటువంటి సత్తా కేవలం భారతదేశానికే ఉంది. అందుకే మన దేశంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ హిట్ అవుతాయి. అలాగే దాంతోపాటుగా బ్యాలెన్సింగ్ రిలేషన్షిప్ విత్ మేజర్ పవర్ చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినటువంటి అంశం. దాంతోపాటుగా ఇండియా నాన్ అలైన్మెంట్ స్టాన్స్ అనేటటువంటిది పొగడ్తలు వచ్చాయి, అలాగే విమర్శలు వచ్చాయి డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు దీన్ని చూసి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం కూడా వన్ ఆఫ్ ద గ్లోబల్ పవర్స్, అంటే ప్రపంచంలో శక్తిగా ఎదిగేందుకు భారతదేశానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను వినియోగించుకుంటూ భారతదేశం రానున్న రోజుల్లో ముందుకెళ్తుంది. మనం కూడా ఇట్లాంటి అద్భుతమైన ఇండిపెండెన్స్ డేలు ఇంకా జరుపుకుంటాం. దీంతోపాటు మనం రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే పరిపాలనకు సంబంధించి, సామాజిక న్యాయము, అలాగే ఆర్థిక వృద్ధికి సంబంధించి భారతదేశం యొక్క ప్రస్థానం కొంత ఇబ్బందిగానే ఉంది ప్రపంచ దేశాలతో పోలిస్తే. సో దీన్ని పెంచడానికి ఆబ్వియస్గా ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది అవసరం. అంటే వేగవంతమైన ఆర్థిక వృద్ధి కావాలి, ఎక్కువ మందిని పేదరికంలోంచి దూరం చేయాలి. దాంతోపాటు పెరుగుతున్నటువంటి అసమానతలు, అలాగే నిరుద్యోగము, వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని బయటికి తీసుకురావడం కోసం ఇంకో ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ఎక్సెట్రా. దాంతోపాటుగా భారతదేశం మిగతా దేశాలతో చాలా సహకార ప్రయోజనాల కోసం దోస్తీ కడుతోంది, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇట్లాంటి దేశాలతో. దాంతోపాటుగా మనకి ప్రాంతీయంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటికి రావడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఎఫర్ట్స్ ఫారెన్ పాలసీలో మనం పెడుతున్నాం. సో ఇవన్నీ భారతదేశం సాధించినటువంటి విజయాలు, మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు. వీటిలన్నింటినీ భారతదేశం ఇంకా ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి, మారుతుంది కూడా 2047 కల్లా. అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్.